మేము బామర్దులు కలిసి 83 మంది ఉన్నాము. మాది 6 తరాల నుండి ఇట్లే కొనసాగుతుంది. ఇంతకు ముందు కూడా ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నా. ఈ రోజుల్లో పెళ్లైన 6 నెలలకే భార్యాభర్తలు విడిగా కాపురం పెట్టేస్తున్నారు. చిన్న చిన్న మనస్పర్ధలకి అన్నదమ్ములు గొడవలు పడి ఆస్తులు పంచుకుని దూరం అవుతున్నారు. ఇలాంటి స్వార్థపూరిత సమాజంలో ఒకే వంశానికి చెందిన 83 మంది సభ్యులు 6 తరాలుగా ఒకే ఉమ్మడి కుటుంబంగా కలిసి జీవిస్తున్నారంటే నమ్ముతారా? అవును, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లి గ్రామంలోని నాగప్ప కుటుంబం ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు సజీవ నిదర్శనంగా నిలుస్తోంది. కేవలం 2 కుటుంబాలతో ప్రారంభమైన ఈ వంశం నేడు 6 తరాలకు విస్తరించింది. కుటుంబ పెద్దలు బావ హనుమంతరాయుడు, బావమర్ది ముత్యాలప్ప ఆధ్వర్యంలో పెద్దలు చెప్పిన మాటే వేదంగా భావిస్తూ ఈ 83 మంది సభ్యులు ఎంతో ప్రేమగా, ఐక్యంగా ఒకే తాటిపై ముందుకు సాగుతున్నారు. తమ ఫ్యామిలీలో 83 మందిమి ఉన్నామని, 6 తరాల నుంచి అందరం కలిసి ఉండటం సంతోషంగా ఉందని, మున్ముందు కూడా ఇలాగే కొనసాగాలని అనుకుంటున్నట్లు కుటుంబ పెద్దలు చెబుతున్నారు. ముత్యాలప్ప, మేము బామర్దులు కలిసి 83 మంది ఉన్నాము. మాది 6 తరాల నుండి ఇట్లే కొనసాగుతుంది. ఇంతకు ముందు కూడా ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నా. ఫ్యామిలీ గురించి అందరూ గర్వంగా చెప్పుకుంటున్నారు. మిగిలిన వారు కూడా ఇలాగే సమ్యతంగా ఉండాలని కోరుతున్నారు. హనుమంతరాయుడు, అనంతపురం డిస్ట్రిక్ట్ కళ్యాణం మండలము, కురవరం గ్రామము. మాది ఉమ్మడి కుటుంబము. 6 తరాల నుంచి ఇట్లే సాగుతుంటూ వచ్చినాము. మా తాత ఫస్ట్, మా తాత అయిన తర్వాత మా నాయన ఉన్న తర్వాత మేము తర్వాత మా కొడుకులు తర్వాత మా కొడుకులు కూడా మనం లేనారు. ఇట్లా 6 తరాల నుండి మేము ఇట్లా కలిసి మెలిసి ఉన్నాము. ఈరోజు మేము ఇట్లా ఉండేది కారణం ఏమంటే, మా కుటుంబంలో ఎటువంటి కలతలు లేకుండా మేము ఏం చెప్పినా అది మా పిల్లలు బాగా గ్రహించుకుంటున్నారు. ఎవరు కానీ ఇంతమంది ఉన్నా కూడా మాకు ఇంతవరకు ఏమీ తెలియదు. అయితే ఈ అద్భుతమైన కుటుంబంలో 43 మంది ఓటర్లు, 20 మంది కుమారులు, కోడళ్లు ఉన్నారు. ప్రస్తుతం వీరంతా 4 భవనాల్లో నివసిస్తున్నారు. ఆస్తుల కంటే అనుబంధాలకే ఎక్కువ విలువ ఇచ్చే ఈ కుటుంబం తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టళ్లలోనే చదివిస్తోంది. వ్యవసాయమే వీరి ప్రధాన జీవనాధారం. సుమారు 120 ఎకరాల్లో వేరుశెనగ, టమాటా, వంకాయ, మిరప, వరి లాంటి పంటలను కుటుంబ సభ్యులే కలిసి సాగు చేస్తున్నారు. వీరికి 1000 గొర్రెలు, 70 గేదెలు, 5 బస్సులు, 3 ట్రాక్టర్లు ఉన్నాయి. ఆహారంలోనూ వీరు సంప్రదాయానికి పెద్దపీట వేస్తూ రోజు కట్టెల పొయ్యిపైనే రాగి సంగటి, జొన్న రొట్టెలు వండుకుంటారు. ఇక పండుగ వచ్చి ఈ కుటుంబమంతా ఒక్కచోట చేరితే ఒకే పూటకు ఏకంగా 3 పొట్టేళ్లు, కిలోల కొద్దీ చికెన్ అవసరమవుతుందని సభ్యులు చెబుతున్నారు. ఇతరత్రా ప్రాంతాల నుంచి వచ్చిన కోడళ్లు ఏ గొడవ లేకుండా కలిసే ఉంటున్నారు. అంతేకాదు, ఒకే దగ్గర వంట చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. పెద్దల నుంచి పిల్లల వరకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని చెబుతున్నారు. అనురాధ, నేను ఇంటికి 2వ కోడలు. మాది అంతా 80 మంది ఉమ్మడి కుటుంబం మాదంతా. మేము అప్పటి నుంచి అంతా 20 మంది ఆడవాళ్ళు ఉంటున్నాము. అంతా కలిసిమెలిసి ఒద్దికగానే బాగానే ఉంటున్నాము. ఇంట్లో అంతా కలిసి ఒకే దగ్గరే వంట చేయడము, ఒకే దగ్గరే తినడము, అంతే. ఇంకా వేరే అని ఏది లేదు. ఇప్పుడు ఏమైనా షుగర్ పేషెంట్ ఉంటే వాళ్ళకి మాత్రం కొర్రన్నము, ఇట్లా ఏమైనా చపాతి, రోటీ, ఉప్మానో ఇట్లాంటివి చేస్తూ ఉంటాము. వంట మాత్రం అందరికీ ఒకటే ఇదే. అందుకు ఇంట్లో పెద్దగాని బాగానే అందరినీ ఒకటిగానే చూసుకుంటున్నారు. నా భార్య, నా పిల్లలని భేదం లేదు. అందరి పిల్లల్ని ఒకే రకంగా చూసుకుంటున్నాడు. ఇంతవరకు కానీ అందరినీ నా వాళ్ళే వీళ్ళు అని బాగానే కలుపుగొడతనంగానే ఉన్నాము ఇంతవరకు. కానీ మేము అత్త మామలుగా కాకుండా అమ్మ నాన్నలుగా చూసుకుంటున్నారు. మేము తోడికోడలుగా కాకుండా తోబుట్టులుగా ఉన్నాము. మెయిన్ వచ్చేసి స్నేహ రిలేషన్షిప్ కాకుండా ఫ్రెండ్షిప్గా మెయింటైన్ అవుతుంది ఇల్లు. దాంతోనే ఇంతలా బాగా కొనసాగుతుంది. ఈ ఇంట్లో నాకు ఇంటికి వచ్చిండే దానికి నాకు చాలా హ్యాపీనెస్గా ఉంది.
అవసరమైతే మరిన్ని ఇళ్లు కట్టుకుంటామే కాని కుటుంబాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడగొట్టబోమని కోడళ్లు కొడుకులు తెగేసి చెబుతున్నారు. గతంలో ఎన్నో కష్టాలు ఎదురైనా అందరూ ఒక్కటిగా నిలబడడమే తమ బలమని కుటుంబ పెద్దలు భావోద్వేగంగా గుర్తు చేసుకున్నారు. తాము ఉన్నంత కాలం ఈ ఉమ్మడి వ్యవస్థ ఇలాగే కొనసాగుతుందని, భవిష్యత్తు తరాలు కూడా ఇదే సంప్రదాయాన్ని నిలబెట్టాలని కోరుకుంటున్నారు. మహేష్ హనుమంతరాయని కొడుకు నేను వచ్చేసి నాది 4వ తరము. మా ముత్తాత నాగప్ప వాళ్ళ తరం నుంచి ఇప్పుడు మాకు మనవళ్ళు అయినారు. 6 తరాల్లో అన్నీ కలిసి జీవిస్తున్నాం ఇంతవరకు. ఇప్పుడు నాన్నలు ఎక్కడ కొంచెం బయటికి పోలేరు, వాళ్ళ బాధ్యత అంతా మాకు అప్పగించినారు. ఈ 83 మందికి ఏం కావాలన్నా, ఇంట్లో సరుకులు కావాలన్నా, వాళ్ళకి ఏదైనా బాగలేకపోయినా, స్కూల్ ఫీజులు కానీ ఇంకోటి కానీ బుక్స్ కానీ అన్నీ ఏదైనా ఇంట్లో సరుకులన్నీ, తర్వాత వెహికల్ మెయింటెనెన్స్, బ్యాంక్ పనులన్నీ ఏమన్నా నేను చూసుకుంటాను. ఈ 83 మందిని మెయింటైన్ చేసే బాధ్యత నాకు కలిగినందుకు చాలా గర్వంగా ఉంది. మేము వచ్చేసి ఇంతవరకు నాకు మా పెద్దనాన్న కొడుకులు ఉన్నారు, నాకన్నా వయసులో 1 సంవత్సరం పెద్దలున్నా మేము ఒకరికొకరు గౌరవించుకొని ఇంతవరకు ఏం కలహాలు లేకోకున్నట్ల, ఎక్కడా కానీ ఇంతవరకు గొడవలు లేకోకున్నట్ల జీవిస్తున్నాం. అంతా హ్యాపీగానే ఉన్నాము. పెద్దల మాట సద్దన్న మూట అన్నట్లుగా కలిసుంటే కలదు సుఖం అనే మాటను నిజం చేస్తూ తెలుగు రాష్ట్రాలకే ఆదర్శంగా నిలుస్తున్న ఈ నాగప్ప కుటుంబానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.